వరంగల్ జిల్లా A7 న్యూస్ రిపోర్టర్ జన్ను శ్రీను తేదీ 26 సోమవారం రోజున క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో లెజెండ్ మరి మదర్ టెరిసా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రచ్చబండ సెంటర్ 3వ డివిజన్ పైడిపల్లి నందు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిషప్ ఇర్మియా గారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సహకారంతో వరంగల్ DMHO డాక్టర్ వెంకటరమణ వారి బృందం మరియు చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి బృందం ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. 500 మందికి పైగా రోగులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను డాక్టర్ బిషప్ ఇర్మియా మాట్లాడుతూ మదర్ టెరిసా చేసిన సేవలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ, DYMHO డాక్టర్ గోపాలరావు, DSO డాక్టర్ మోహన్ సింగ్, ANMS CH యశోద, జన్ను రాధిక మరియు చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి బృందం పాల్గొని రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శిబిరాన్ని అనిల్ కుమార్, అతిథులు దైవజనులు K అశోక్ పాల్, పురుషోత్తం గారు, రాజా రంజిత్ కుమార్ గారు, సువార్త డైరెక్టర్ జన్ను సదానందం గారు, B కరుణాకర్, జన్ను సుధాకర్ గారు, జూపాక యాకూబ్ గారు, అడుగుల విజయ్, CH ముఖేష్, K పీటర్, R ప్రసంగి, అనిల్ కుమార్, జాషువా, యహోవా, శివ, R ప్రసంగి, T శోభన్, ఫాదర్ జయరాం, కుర్పాల్ ఆరోగ్యం, పైడిపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొని ఫ్రీ హెల్త్ క్యాంపును విజయవంతం చేశారు. నడువు నొప్పి ఉన్నది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ చీకటోలే ఉంటాను అంతే. నడుస్తుంది రండి. మరి పైడిపల్లి ఓకే రండి నడుస్తుంది. సాయంత్రం దాకుంటుంది మేము క్యాంపు. మరి దీనికి మంచిగా అనిపించింది క్యాంప్ పెట్టడం వల్ల. నేనున్నా మంచిగా ఉన్నది. రండి. ఫ్రీ హెల్త్ క్యాంపులు ఉద్దేశించి మదర్ టెరిసా 114వ జయంతి సందర్భంగా చక్రవర్తి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మనం హాస్పిటల్లో డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి సారు, డాక్టర్ చంద్రికా రెడ్డి మేడం, జనరల్ సర్జన్ మేడం అందరు చూస్తారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ వల్ల మేము సర్వీస్ చేయడం జరుగుతుందండి. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మా హాస్పిటల్ నందు అన్ని రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ అన్ని చేస్తాము. జ్వరం చూడడం జరుగుతుంది. ఏ నొప్పులు ఉన్నా, ఏ షుగర్ వ్యాధులున్నా, BP వ్యాధులున్నా కూడా అన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడే మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మా హన్మకొండ హాస్పిటల్లో ఉంటుంది. మా బాలసముద్రంలో చక్రవర్తి హాస్పిటల్. మదర్ టెరిసా జన్మదిన సందర్భంగా పైడిపల్లిలో మెడికల్ క్యాంపును ఉద్దేశించి మదర్ టెరిసా గొప్ప వ్యక్తి, గొప్ప మాతృమూర్తి, మదర్ అని పిలవడానికి అర్హురాలు. దయామూర్తి వల్ల ఇండియా దేశంకి వచ్చి మరి ప్రజలందరికీ ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించడానికి ఒక మంచి మనసు కలిగినటువంటి మాతృమూర్తి అన్నమాట మదర్ టెరిసా. ప్రపంచానికే ఒక గొప్ప మాతృమూర్తి. మరి మదర్ గా అనేక దేశాల్లో పిలువబడినటువంటి మొట్టమొదటి స్త్రీ మదర్ టెరిసా. ఎందుకు అనంటే ఆ దయా హృదయం కలిగినటువంటి ఆ యొక్క మాతృమూర్తి రోగంతో ఉన్నటువంటి రోగపీడితులతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలకి ఇండియాలో కలకత్తా ప్రదేశంలో మరి వారందరికీ ఎంతో ప్రేమతో, దయతో కేర్ టేకింగ్ చేసే హృదయంతో మరి మనుషులందరికీ ఒక మాదిరి చూపించిపోయింది. మరి ఆ తల్లి దయా స్వరూపుడైనటువంటి, కరుణా స్వరూపుడైనటువంటి ప్రభువు వల్ల ఆ యొక్క మనసు కలిగిందని నేను ఎంతో భావిస్తున్నాను. మీ ఇక్కడ ఉన్న వారందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మరి ఆ మహా తల్లి వల్ల అనేకులకి సహాయం చేసే హృదయం మరి మనుషుల్లో కలిగింది. ఆ యొక్క సహాయం చేసే ఆ యొక్క మెంటాలిటీ, ఆ మనస్సు. మరి డాక్టర్స్ కూడా, మరి మెడికల్ ప్రొఫెషన్స్, ఇక్కడ వచ్చినటువంటి టీం అందరికీ, మరి బిషప్ పై గారు, మరి అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్ గారు అనిల్ గారు, మరి శీపారాణి గారు ఇక్కడ వచ్చారు. మరి అందరికీ మరి దేవుని యొక్క నామలో శుభములు. ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికీ కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. పురుషోత్తం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇక 114వ జయంతి మదర్ తెరిసా గారి సందర్భంగా ఈ యొక్క క్యాంప్ జరిపించడం ఎంతో ముఖ్యము. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరాలకు మంచి మనసుతో మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, నర్సెస్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో ప్రజలకు సేవ చేసి వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని ప్రభు అనేక రోగులను బాగు చేశాడు. ఇది ఒక మతము కాదు, అనేక రోగాలని ఆయన స్వస్థపరిచాడు. అదేవిధంగా మదర్ తెరిసా ఆయనను ప్రభువును మాదిరిగా చూసి ఆమె కూడా తన సేవలను అందించింది. మరి మా దైవ సేవకులుగా, మరి డాక్టర్స్గా, సిస్టర్స్గా, మరి మెడికల్ పర్సనల్స్గా అదే హృదయంతో ప్రభు యొక్క సేవ ఒక హృదయంతో ప్రభు ద్వారా ఆయన శక్తి ద్వారా రోగులకు వైద్యం చేయాలని ఈ యొక్క సందర్భంగా ఆమెను మనం ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మంచి మనసుతో దేవుని సేవ చేయాలని, ప్రజల సేవ చేయాలని, రోగుల సేవ చేయాలని ప్రభు నామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక, దేవుడికి దీవించునుగాక. A7 న్యూస్ వారిని కూడా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. కార్పొరేటర్ రైట్, ఓకే. కార్పొరేటర్ రోజు పైడిపల్లి గ్రామంలో మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన బిషప్ ఉస్మియా గారికి, అలాగే వచ్చిన మాస్టర్లకు, పైడిపల్లి ప్రజలకు, డాక్టర్లకు, ఏఎంఎన్హెచ్ఓ గారికి, రవి గారికి, ప్రతి ఒక్కరికి పేరుపైన వందనాలు తెలియజేస్తున్నాను. మదర్ తెరిసా ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఈరోజు జయంతి సందర్భంగా మన మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ఎందుకు అంటే మనం చేసిన సేవలు మెడికల్ చాలా చేసింది. మనం ఎక్కడో పుట్టినా కూడా మన ఇండియాకు వచ్చి మరి మన ఇండియాలోనే ఉండుకుంటా మరి చాలా మంది పేదలకు మరి వైద్య సేవలను అందించి రోగులను, అంటే ఆ రోజులల్లో ఆ కృషి రోగులను వాళ్ళ వీళ్ళ ముట్టుకోవాలనే తెలిసిపోయే టైప్లో మదర్ తెరిసా మరి తన చేతులతో చాలా మందిని స్వస్థపరిచి మరి మంచి సేవలు అందించిన మదర్ తెరిసా గారికి మరి ప్రత్యేకించి జన్మదిన తెలియజేస్తూ మరి మదర్ తెరిసా లాగానే మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. రోగులకు కానీ ఇప్పుడు మనం ఏం లేకున్నా కూడా మరి విషమయ్య గారు అందరినీ ఒప్పించి ఒక పెద్ద మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఇంతమందికి మెడిసిన్ ఇస్తున్నారంటే మరి అయ్యగారికి మరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తారు. అదే రీతిగా మరి వర్ధనపేట నియోజకవర్గ అధ్యక్షులు అశోక్ గొల్లయ్య గారు కూడా మదర్ తెరిసా గారి 114వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 3వ డివిజన్ పైడిపల్లిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన బిషప్ ఇర్మియా గారికి, డాక్టర్స్కి, అదేవిధంగా సేవకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా బైబిల్లో మాట ఆమెను కదిలించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. ఆమె అట్లా మంచివారినే కాకుండా మరి రోగులుగా ఉన్న వారిని ప్రేమించి తను పరిచయం చేసింది. ఈరోజు దేశానికి తల్లి అనిపించుకున్నది. అయితే ఆమె యొక్క పార్థిక దేహం అంటే ఆమె సజీవురాలుగా ఆమె యొక్క ఆచరణలు ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. ఆమె లేకపోయినను ఆమె ఆచరణను ప్రజలు తీసుకొని ఇలాగా పరిచయం చేయడం చాలా ఆశీర్వాదకరం. మరి దీన్ని ఏర్పాటు చేసిన దైవజనులు బిషప్ గారికి ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఉమారాణి అమ్మగారు మాట్లాడు. హన్మకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం పైడిపల్లి గ్రామంలో గౌరవ దైవజనురాలు పీడిత కులాలకు మతను వాదులను విడనాడి మందులు ఇస్తాను ఫ్రీగా మళ్ళీ పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే మళ్ళా ఈ అవకాశాలు రావు కదా. ఓపెన్ చేసి ఒక చాంది కట్ట
దేవుని అంత విశ్వాసం ఉంచాలి. ప్రతి తగ్గిపోతుంది. మీరు మందులు వేసుకుంటూ దేవుని దేవుడే దేవుడే కాపాడుతాడు. మన్మంతుడు ఒక ఫోటో మీరు ఇవ్వండి. ఇచ్చిందా? ఇచ్చిందా సార్? అట్లా బాగా మాట్లాడారు. వాక్యం ఇచ్చారు. మెడికల్ గా, డాక్టర్ గా మూడు రాండి అయ్యగారులు అక్కడ పద తీస్తాను అక్కడ ఫోటోది ముందువానా అన్నా థ్యాంక్ యూ రవాణా మందులు మందులు చిన్న అటు ఉండండి. ఒక్క నిమిషం మాస్క్ తీయండి. మా ఆశీర్వాదాలు మీరు ఎత్తుకోకపోతారంటే మాకు అన్ని జర్మేనా సెలవు నాకు అన్నదావా ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చేదాకా మేడం మెడిసిన్ నిషేధించి
గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టండి. అందరు సెకండ్ తీసుకొని పోనీ అలా ఫీవర్ ఉన్న వాళ్ళంతా. సమయంలో అనిల్ గారు కార్పొరేటర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే పురుషోత్తం గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. కుమారాణి అమ్మగారు కూడా ముందుకు రావాలి. రాజయ్య గారు లోకల్ మేడం కూడా రండి. సరే ముందుండాలి గారు రండి. ఓకేనా గాక. మరి ఈరోజు క్రైస్తవ కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మదర్ తెరిసా ది లెజెండ్గా గౌరవ పురస్కారాలను అందుకొని భారతదేశం మరియు ప్రపంచ దేశాలలో ఒక మంచి గుర్తింపును భూమి మీద ఒక మాతృమూర్తిగా ప్రపంచానికి దేశానికి ఒక తల్లిగా పేరుగాంచినటువంటి మదర్ తెరిసా గారి యొక్క జన్మదినం సందర్భంగా క్రైస్తవ కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పైడిపల్లి మధ్యగూడెం రచ్చబండ సెంటర్లో మరి మెడికల్ క్యాంపును క్రైస్తవ కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి మేము తీర్మానం చేసి కమిటీగా ఈ యొక్క మెడికల్ క్యాంపును మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదర్ తెరిసా గారి యొక్క సేవలను జ్ఞాపకం చేస్తూ ఆమె ఎన్నో సేవలు ఈ భూమి మీద అనేక ప్రజలకు చేసిన ఆమె సేవలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మెడికల్ క్యాంపును 1000 మందిని మరి బలపరచాలి. వారికి ఉండబడినటువంటి మరి అనారోగ్యమును చెకప్ల ద్వారా ఫ్రీ మెడిసిన్ ఫ్రీ చెకప్ మరి ఇప్పించాలనే ఉద్దేశంతో వరంగల్ కలెక్టర్ గారి యొక్క సహకారంతో వరంగల్ డిఎండిహెచ్ఓ మరి గౌరవనీయులు వెంకటరమణ గారి సహకారంతో ప్రభుత్వ డాక్టర్స్ మరి లోకలు మా యొక్క 3rd డివిజన్లో ఉన్న ఆశా వర్కర్స్ అంతేకాదు మరి చక్రవర్తి హాస్పిటల్ నుండి మరి గౌరవ డాక్టర్స్ బృందము వారి నుండి వచ్చినటువంటి గౌరవ డాక్టర్స్ వారి సహకారంతో అంతేకాదు మా యొక్క టీం మెంబర్స్ అందరి సహకారము ప్రోత్సాహము మా యొక్క మరి స్థానిక కార్పొరేటర్ గారు మరి గౌరవనీయులు జన్ను సీబారాణి అనిల్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రోగ్రామును మరింత ఘనంగా ఏర్పాటు చేయడానికి కొరకు దేవుడు చక్కని వాతావరణమునిచ్చి మరి యొక్క ప్రోగ్రామును సక్సెస్ చేసిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సేవ ద్వారా మరి యొక్క క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు ద్వారా మా పైడిపల్లిలో మరి సుమారు ఇప్పటి వరకు 500 మంది వరకు మరి ఫ్రీ సేవ అందుకున్నారు. ఈ క్యాంపు సుమారు ఇప్పుడు మరి మధ్యాహ్న కాలం అవుతుంది, సాయంకాలం 7 గంటల వరకు కూడా ఈ యొక్క సేవలు కొనసాగుతాయని తెలియపరుస్తున్నాను. సహకరించినటువంటి ప్రభుత్వ డాక్టర్స్ మరి ఆ సిబ్బందికి మరి చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్స్ వారి టీము సిబ్బందికి
మా యొక్క క్రైస్తవుల రక్షణ సమితి టీం సభ్యులకు ప్రత్యేక వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండబడిన క్రైస్తవుల యొక్క హక్కుల మీద మేము పనిచేస్తాం. అంతేకాదు ఇలాంటి సామాజిక క్రూసేడ్స్, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజా సంక్షేమమే భాగంగా పనిచేస్తామని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క వేదికను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా.